అందరికీ నమస్కారం అండి. గ్రూప్ 2 రాత పరీక్షలకు సంబంధించి టైం టేబుల్ అయితే విడుదల చేయడం జరిగింది. ఏదైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 సంబంధించి 783 పోస్టులకైతే నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి 4 పేపర్లు వాళ్ళ కండక్ట్ చేస్తున్నారు. ఈ 4 పేపర్స్ని కూడా 2 డేస్ టైం టేబుల్ ఇచ్చారు దానికి. అయితే గ్రూప్ 2కి సంబంధించి 783 గ్రూప్ 2 సర్వీస్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా మంచి పోస్టులు. ముఖ్యంగా ఈ గ్రూప్ 2కి సంబంధించినటువంటి వాటిల్లో మండల పరిషత్ ఆఫీసర్స్ కానీ, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు కానీ, లేకపోతే ఎక్స్చేంజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కానీ చాలా అన్నీ కూడా మంచి ర్యాంకెడ్ పోస్టులు ఉన్నాయండి. ఇలాంటి అవకాశం మరలా రాదు. కాబట్టి ఏదైతే రేపు మనకి డిసెంబర్లో కండక్ట్ చేయబోతున్నటువంటి ఈ ఎగ్జామ్కి అందరూ కూడా ఒకసారి సీరియస్గా ప్రిపేర్ అవుతారని ఈ విషయం చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించిన టైం టేబుల్ చూస్తే పేపర్ 1, పేపర్ 2 15th కండక్ట్ చేస్తూ ఉన్నారు. పేపర్ 3, పేపర్ 4 16th కండక్ట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్లు కూడా డిసెంబర్ 9 నుంచి మనకి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని చెప్పడం జరిగింది. కాబట్టి డిసెంబర్ 9 నుంచి మనము హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి. ఏదైతే హాల్ టికెట్ మనం డౌన్లోడ్ చేసుకుంటామో ఈ ఒక్క హాల్ టికెట్ తోటే ఈ 4 పేపర్లు ఎగ్జామ్ రాయడానికి కూడా మనము వెళ్ళాల్సి ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా ఈ హాల్ టికెట్ని మనం దగ్గర జాగ్రత్తగా పెట్టుకోవాలి. అప్ టు రిక్రూట్మెంట్ అయ్యే వరకు కూడా ఈ హాల్ టికెట్ వాళ్ళకైతే చూపించమంటున్నారు. కాబట్టి హాల్ టికెట్ని అందరూ కూడా చాలా భద్రపరుచుకుంటారని ఈ విషయం తెలియజేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్లో మనకి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి డీటెయిల్డ్గా మనము మాట్లాడుకుంటుంటే సిలబస్ కూడా చాలా లెంతీ సిలబస్గా ఉంది. ఈ సిలబస్ని మనము చాలా సీరియస్గా ప్రిపేర్ అయితే తప్ప మనం కవర్ చేయలేము. అయితే అనవసరమైన సిలబస్ ప్రిపేర్ అవ్వకుండా వెబ్సైట్లో ఏమైతే సిలబస్ ఇచ్చారో అదే ప్రిపేర్ అయితే సరిపోతుంది. ముఖ్యంగా పేపర్ 1 ఏదైతే 15th మార్నింగ్ 10 to 12:30కి 2.5 hours ఏదైతే పెడుతున్నారో ఈ 2.5 hours సంబంధించినటువంటి పేపర్లో 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈ పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఇవి దీని మీద ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ రావడం జరుగుతుంటుంది. జనరల్ స్టడీస్ అంటే మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్లో ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఉంటుంది. తర్వాత జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, జనరల్ జియోగ్రఫీ ఇవన్నీ కూడా జనరల్ స్టడీస్లో అడుగుతాడు. తర్వాత ఎబిలిటీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కొన్ని 10th స్టాండర్డ్ వరకు ఉండేటువంటి ఇంగ్లీష్ క్వశ్చన్లు కూడా కొన్ని వస్తాయి. ఇవి పేపర్ 1కి సంబంధించి 150 మార్క్స్. పేపర్ 2 సంబంధించి 15th ఆఫ్టర్నూను జరుగుతుంది. ఇది 3 to 5:30 ఈ టైంలో మనం పేపర్ 2 రాస్తాము. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా 150 ఉంటాయి, 150 మార్క్స్. ఇది ముఖ్యంగా హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ దీని మీద క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. దీన్ని కూడా 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఒకటి సోషియో కల్చర్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, దీనికి సంబంధించి 50 మార్క్స్. ఓవర్ వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్ దీని మీద 50 మార్క్స్. సోషల్ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్ దీని మీద ఒక 50 మార్క్స్ ఉంటాయి. టోటల్ పేపర్ 2కి సంబంధించి 3 పార్ట్లుగా ఇలా డివైడ్ చేసి 150కి మనం 15th ఆఫ్టర్నూన్ అయితే రాయవలసి ఉంటుంది. పేపర్ 3 16th మార్నింగ్ అది కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి అయితే మళ్ళీ 150 మార్క్స్, 150 క్వశ్చన్స్ ఉంటాయి. 2.5 hours ఎగ్జామ్ ఉంటుంది. ముఖ్యంగా ఈ పేపర్ 3లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్లు వస్తాయి. దీనిలో కూడా 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఇష్యూ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ దీని మీద 150 క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా పేపర్ 4కి సంబంధించి అయితే 150 మార్క్స్, 150 క్వశ్చన్స్, 2.5 hours ఉంటుంది. ఇది 16th ఆఫ్టర్నూన్ రాయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ పేపర్ 4లో ఉండేటువంటి సిలబస్ ఏంటంటే తెలంగాణ మూమెంటు అండ్ స్టేట్ ఫార్మేషను. అది తెలంగాణ మూమెంట్ ఎట్లా జరిగింది, స్టేట్ ఫార్మేషన్ ఎలా జరిగింది అనే దాని మీద. అందులో దాన్ని కూడా 3 పార్ట్లుగా డివైడ్ చేశారు. ఒకటి ద ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 నుంచి 1970 వరకు ఉన్నటువంటి విషయాల మీద సిలబస్ ఉంటుంది. రెండోది మొబిలైజేషన్ ఫేజ్లో 1971 నుంచి 1990 వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా మూడోది వచ్చేటప్పటికి టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ 1991 నుంచి 2014 వరకు కూడా ఉండేటువంటి సిచ్యువేషన్ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఇవి సిలబస్కి సంబంధించి పర్టికులర్గా ఈ సిలబస్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవుతారని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.